మహత్తరమైన నెల, వరాలు పొందే నెల, స్వర్గానికి అవలీలగా పొందే నెల, మన తప్పులను తుడిచిపెట్టే నెల, మన దువాలను అమలుపరుచుకునే నెల, మనసుకు ఆహ్లాదకరమైన సంతోషాన్ని ఇచ్చే నెల, శత్రుత్వాన్ని వదిలి అందరినీ మిత్రులు చేసుకునే నెల, మన అన్ని దుర అలవాట్లను విడిచి పరమ పవిత్రతను పొందే నెల, ఎక్కువ జకాత్ దాన ధర్మాలు చేసే నెల, అదే మన జీవితంలో రాబోయే శుభాల నెల. వరాల వసంతాల సీజన్ అయిన రంజాన్ కు స్వాగతం పలుకుదాం. అల్లా అనుగ్రహాలు పొందడానికి అయిన కరుణ వర్షంలో తడవడానికి షాబాన్ నెల నుండే సిద్ధమవుదాం. శుభప్రదమైన రంజాన్ మాసాన్ని ఘనంగా స్వాగతం చేద్దాం. షాబాన్ నెల నుండి రంజాన్, ఈ నెలలో శుభాలన్నీ ఎలా పొందాలో ఈ నెల నుండే ప్లాన్ చేసుకుని ఫాలో అవుదాం. రంజాన్ ఒక్క ఉపవాసం యొక్క విలువ మనం జీవితమంతా ఉపవాసాలు ఉన్నా రంజాన్ ఉపవాసానికి సమానం అవ్వదు. అందుకే ఎంత బాగా రంజాన్ ఉపవాసాలు ఆచరించాలో ముందుగా ట్రైనింగ్ అవుదాం. 5 పూటల నమాజులు సమయానికి చదువుదాం. దాన ధర్మాలు, ఎదుటివారితో దయాగుణంతో ఉండడం, తహజ్జు నమాజులు చదవడం. ప్రవక్త వారు షాబాన్ నెల 15 రోజులు ఉపవాసాలు ఉండి రంజాన్ నెలలో ఎలా పొందాలో ముందే సంసిద్ధంగా ఉండేవారు. ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లను చూడడం తగ్గించుకుందాం. సమయాన్ని వృధా చేయకుండా దైవారాధనలో ఎలా గడపాలో శ్రద్ధ చూపిద్దాం. రోజు ఖురాన్ పారాయణం చేద్దాం. వీలైనంత వరకు దాన ధర్మాలు ఇవ్వడం, పిల్లలకు దాతృత్వ భావన నేర్పుదాం. రోజు మజీద్లో కాసేపు గడుపుదాం. దైవ ధ్యానంలో ములుగుదాం. రంజాన్ అన్ని శుభాలు ఆస్వాదిద్దాం.